వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారాలు అందిస్తున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం 31వ డివిజన్ మరియు 51వ డివిజన్లలో 1.60 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల ముందు పాదయాత్రలో గుర్తించిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో తీసుకుని ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రతి కాలనీలో స్థానికుల నుండి వచ్చిన వినతులను ఆధారంగా చేసుకుని అభివృద్ధి పనులను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రారంభించిన ప్రతి పనిని నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని, పనుల నాణ్యతపై రాజీ ఉండదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 31, 51 డివిజన్లలో ఈరోజు సుమారు కోటిన్నర వర్క్లను ప్రారంభించడం జరిగింది. మరి రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఎక్కడెక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉండి ఇబ్బందులు అయినాయో అక్కడ గతంలో మేము తిరిగినప్పుడు చూసినప్పుడు కొన్ని ఆ కాలనీలో ఉన్నటువంటి పెద్ద మనుషుల రిప్రజెంటేషన్స్ బట్టి మేము ఆ వర్కులు పెట్టడం జరిగింది. ఆ సమస్య పరిష్కారానికి ప్రతి డివిజన్లో కూడా రోజు సుమారు 2 నుంచి 3 కోట్ల రూపాయల వర్క్లను మేము ప్రారంభించడమే కాదు, వాటిని కంప్లీట్ చేయడానికి కూడా టార్గెట్ డెడ్లైన్ పెట్టి అవి కంప్లీట్ చేస్తున్నాం. ఎందుకంటే కేవలం ఒక కొబ్బరికాయ కొట్టడానికే పరిమితం కాదు మాది. మేము మాటల మనుషులం కాదు, చేతల మనుషులం అనే విధంగా మేము చేసి నిరూపించుకొని వెళ్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.